హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీకు ఈరోజు తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని చూపిస్తాను. తమిళనాడులోని అతి పురాతన ప్రసిద్ధ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తంజావూరు ఆలయం ఎంతో ఫేమస్. దీన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు నిర్మించారు? దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏళ్ల నాటి ఈ గుడి అతిపెద్ద గోపురం ఉన్న దేవాలయం. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అంతా ఇక్కడ మనకి పూలు అమ్ముతారనమాట. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రెండీ. 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి అన్నమాట. అసలు ఎంత పెద్ద దేవాలయం అంటే అక్కడి శిల్పకళ మనం ఎంత చూసినా తనివి తీరదన్నమాట. తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం రాజరాజ చోళ నిర్మించారని, వందల ఏళ్ల క్రితమే నిర్మించారని తెలుస్తోంది. దీనిలో ఈ దేవాలయం చుట్టూ ఎన్నో కథలు అల్లుకున్నాయి. కలలో ఒక దేవాలయ నిర్మాణం చూసిన తర్వాత ఇక్కడ చోళులు గుడి కట్టారని కొందరు, అడవిని చదును చేసి ఈ దేవాలయాన్ని కట్టారని కొందరు కథలుగా చెప్పుకునేవారు. 1866లో పురావస్తు శాఖ కింద చాలా శిలా శాసనాలు రాజరాజ చోళులు నిర్మించారు. క్రీస్తు శకం 985లో రాజరాజ చోళులు నిర్మించారు. ప్రవేశ మార్గంపై 5 అంతస్తుల గోపురం, పెద్ద ద్వారపాలకుల శిల్పాలు. ఈ దేవాలయానికి 4 వైపులా పెద్ద పెద్ద గోడలు కనిపిస్తాయి. చిన్న చిన్న ఆలయాలు, 36 దేవాలయాలు, విడిగా దేవతల గుడులు ఈ గుడి చుట్టూ మనకి తారసపడతాయి అన్నమాట. చూసారు కదా, 3 ప్రవేశ ద్వారాలు ఉంటాయి అన్నమాట. లోపల పెద్ద గోపురం, 216 అడుగుల గోపురం. అసలు ఈ తమిళనాడులో ఉన్న ఆలయాల గురించి మనం డైరెక్ట్ గా చూస్తేనే దీని యొక్క శిల్పకళ మనకు అర్థమవుతుందండి. చాలా 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 గొప్ప ఆలయాలన్నీ తమిళనాడులో ఉన్నాయి. అందులో తంజావూరు దేవాలయం అయితే అసలు చాలా చాలా బాగుందన్నమాట. టెంపుల్ శ్రీరంగం తర్వాత అంత మంచి దేవాలయం, అంత శిల్పకళ ఉట్టిపడే దేవాలయం తంజావూరు అన్నమాట. ఇదే బృహదీశ్వర ఆలయం. అతిపెద్ద శివాలయం, దేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న దేవాలయం కూడా ఇదేనమాట. భారతీయ శిల్పకళా వైభవానికి 200 అడుగుల రుజువు ఇది. భారతీయ కళా జగతికి గొప్ప గోపురం ఇది. అంతు చిక్కని రహస్యాలను ఇముడ్చుకున్న అద్భుత ఆలయం ఇది. నింగిని ముద్దాడుతున్న ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. దీన్ని బృహదీశ్వర ఆలయం అంటారు. గిరి శిఖరంలా ఎత్తైన కట్టడం వేల క్రిందటి నైపుణ్యతకు అద్దం పడుతుంది. 1000 ఏళ్లైనా చెక్కు చెదరకుండా అలాగే ఉండడం అపూర్వం. ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ ఆలయం గోపురం ఎత్తు 216 అడుగులు. ఆలయ నిర్మాణంలో రాయి గాని ఉక్కు గాని వాడలేదంటే నమ్మి తీరాల్సిందే. 13 అంతస్తులకు గ్రానైట్ ను మాత్రమే యూజ్ చేశారు. 130,000 టన్నుల గ్రానైట్ ను ఉపయోగించారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే చుట్టుప్రక్కల ఎక్కడా గ్రానైట్ నిక్షేపాలు లేవు. ఎక్కడి నుంచి తెచ్చారో కూడా ఇప్పటికీ మిస్టరీ. దేవాలయంలోకి అడుగు పెట్టగానే 13 అడుగుల ఎత్తు ఉన్న శివలింగం, 5 పడగల నాగేంద్రుని నీడలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో భారీ నంది విగ్రహం కనిపిస్తుంది. లేపాక్షి నంది విగ్రహం తర్వాత ఎత్తైన నంది విగ్రహం ఇదే. ఏకశిలతో నిర్మించారు. 80 టన్నులు ఉన్న ఏకశిలా గోపురాన్ని అంత పైకి ఎలా తీసుకెళ్లారో తెలియదు. విశాలమైన ఈ ఆలయాన్ని చేరడానికి 3 ద్వారాలు ఉన్నాయి. మొదటి ప్రవేశ ద్వారాన్ని కేరళ అంతకన్, రెండవది రాజరాజన్ తిరువనల్, మూడవది తిరువకుల్ తిరువనన్. దేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న ఆలయం అన్నమాట. ఆలయం బయట ద్వారాల ప్రక్కన ఎత్తైన ద్వారపాలక విగ్రహాలుంటాయి. గర్భాలయ గోడలో దక్షిణాన కూర్చున్న శివుడు, పడమటి వైపున నటరాజస్వామి, ఉత్తరాన దేవీమూర్తులు ఉంటాయి. ప్రధాన ఆలయం బృహదీశ్వర ఆలయం ఆగ్నేయంలో వినాయకుడి గుడి, వాయువ్యంలో సుబ్రహ్మణ్య గుడి ఉన్నాయి. ఈ ఆలయానికి ఉన్న మరొక స్పెషాలిటీ కూడా ఉంది. కులమత వర్గభేదం లేకుండా అందరూ ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా వెళితే తంజావూరులోని ఇతర ఆలయాలను కూడా చేరుకోవచ్చట. ఇవి రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నారట. అంతేకాకుండా 1938లో ఫస్ట్ టైం మనకి 1000 రూపాయల నోటుపై కూడా ఈ బృహదీశ్వర ఆలయాన్ని ప్రింట్ చేశారంట. ఇదిగోండి మనకి తారసపడుతుంది కదా శివలింగం, అతిపెద్ద శివలింగం అన్నమాట.
ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ.